జరుగుతున్న ఈఫీ వేడుకల్లో ప్రముఖ దివంగత నటుడు ఏఎన్ఆర్ కు నివాళులర్పించారు నాగార్జున. ఈ సందర్భంగా శుక్రవారం సెంటినరీ స్పెషల్ ఏఎన్ఆర్ సెలబ్రేటింగ్ ది లైఫ్ అండ్ వర్క్స్ ఆఫ్ అక్కినేని నాగేశ్వరరావు పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఏఎన్ఆర్ సాధించిన విజయాలు, ఘనత గురించి ఆ వేదికపై మాట్లాడారు నాగార్జున. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన గొప్ప వ్యక్తి ఏఎన్ఆర్. మా నానమ్మకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. అందుకే మా నాన్నకు చిన్నప్పుడు అమ్మాయిలా తయారు చేసి మురిసిపోయేది. ఇదే ఆయనకు నటనలో గుర్తింపు తెచ్చుకోవడానికి సహాయపడింది. ఆ రోజుల్లో సినిమాల్లో నటించే అమ్మాయిలు అరుదుగా ఉండేవారు. అందుకే అప్పట్లో ఎక్కువగా స్త్రీ పాత్రలు పోషించేవారు. దీనివల్ల చాలా మంది ఆయన్ని హేళన చేశారు. ఈ విమర్శల వల్ల ఏఎన్ఆర్ ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్న సందర్భాలు ఉన్నాయి. అయినా వాటన్నింటినీ అధిగమించి తనేంటో నిరూపించుకోవాలని ఎంతో కష్టపడ్డారు. ఎన్నో సవాల్ విసిరే పాత్రల్ని పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు. సినిమా, థియేటర్, టెక్నాలజీ లాంటి విషయాలపై నాగార్జున మాట్లాడారు. మన దేశంలో డాల్ఫీ విజన్ సాంకేతికత అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేశాము. ఇదే టెక్నాలజీతో RRR ను రూపొందించాలనుకున్నారు రాజమౌళి. కానీ మన దేశంలో ఆ సదుపాయాలు లేకపోవడంతో జర్మనీ వెళ్లి ఆ పనుల్ని పూర్తి చేశారు. ఇప్పుడు ఆ టెక్నాలజీని అన్నపూర్ణ స్టూడియోలో అందుబాటులోకి తీసుకొచ్చాం. పుష్ప 2లో దాన్ని వినియోగిస్తున్నందుకు ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. వచ్చే నెల 4న జరగనున్న నాగచైతన్య, శోభితల పెళ్లి పనులు వేగంగా జరుగుతున్నట్లు, అతి కొద్ది మంది సన్నిహితులు సమక్షంలో సాంప్రదాయ రీతిలో వివాహాన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు నాగార్జున.